ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 19వ తేదీ గురువారం రోజున మీ జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం అయితే జరగబోతుందండి. ఒక అదేవిధంగా ఇద్దరు మగ వ్యక్తుల వల్ల, ఈ ముగ్గురు వల్ల మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు అనేవి మొట్టమొదటిగా మీరైతే షాక్ అవుతారని అనిపించే విధంగా ఉంటాయండి. అయితే ఆ షాక్ వెనుక దాగినటువంటి ఒక పెద్ద శుభవార్త సంకేతంగా కూడా కావచ్చు. ఇది నిజమేనా అని అనుకుంటున్నారు, కానీ ఈ రోజున మీ యొక్క గ్రహస్థితులు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ద్వారా కూడా మీ యొక్క జీవితంలోకి ఒక పెద్ద నిర్ణయాత్మక మలుపు అనేది తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఏ విధమైన పరిణామాలు తీసుకురాబోతున్నాయి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గమాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివరామదాస్ స్వామి. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం లభిస్తుందండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి జరుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులా రాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం శని ప్రభావం వల్ల వీరి యొక్క ఆలోచన లోతుల్లో, మాటల్లో కానీ ఒక స్పష్టత, హృదయంలో మానవత్వం కలిగి ఉంటారు. ఇక వీరు ఎప్పుడూ కూడా రాజసీ యోగాన్ని కలిగి ఉంటారండి. రాజయోగాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో సామాన్యమైన రోజు కాదని చెప్పాలి. తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా మీరు అంటే మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ప్రభావం అయితే చాలా అధికంగా కనిపిస్తుందండి. మీ యొక్క జీవితంలో ఒక వచ్చేటువంటి ఆడ వ్యక్తి, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు, లేదంటే మీ యొక్క పని ప్రదేశంలో ఉన్నటువంటి మహిళ అయి ఉండవచ్చు. కాబట్టి ఇద్దరు మగ వ్యక్తులు ఒకరు ఒక సహాయం విధంగా చేసే విధంగా ఉంటారండి. మరొకరు మీపై ఈర్ష్య చూపించేటువంటి వ్యక్తిగా కూడా అయ్యి ఉండేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు ఒక విషయం అయితే గ్రహించగలుగుతారండి. ఇప్పటి వరకు నేను ఎవరి కోసం ఇంది విధంగా బ్రతుకుతున్నానో, ఇకపోయి నా కోసం నేను ఆలోచించను అనేటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది మీకు ఏర్పడుతుందన్నమాట. రేపటి నుండి మీరు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎవరికైనా కానీ సహాయం అనేది చేయాలి తప్పడం కూడాను అయితే మీకైతే చాలా మనస్సు అనేది కూడా చాలా ఎక్కువని చెప్పుకోవాలి. మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అని చూసినటువంటి వారిని కూడా ఆలస్యంగా మీరైతే గుర్తిస్తారండి. నమ్మినటువంటి వారిపై ఎక్కువగా విశ్వాసాన్ని పెడతారు. మీ యొక్క రేపటి రోజున ఈ యొక్క విశ్వమే ఒక ఆకర్షణీయమైనటువంటి రూపంగా మీకైతే ఎదుర్కొంటుందన్నమాట. ఇక మీరు అయితే రేపటి రోజున ఏం జరగవచ్చు అంటే కనుక ఉదయం ఒక ఫోన్ కాల్ లేదంటే ఒక సందేశం ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనేది మీకైతే తెలుసుకోగలుగుతారండి. మధ్యాహ్నం ఒక మహిళ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా మీకైతే అందుతున్నమాట. సాయంత్రం ఇద్దరు మగ వ్యక్తుల వల్ల జరిగేటువంటి ఒక కొత్త నిర్ణయం అనేది తీసుకోవాల్సి కూడా ఉంటుందండి. మొట్టమొదటిగా మీరైతే షాక్ అవుతారు, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అదంతా కూడా మన మంచిగా జరిగింది అని ఏం తప్పు లేదు అనేసి ఆయనకి తెలుసుకోగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు వచ్చేసి ఆకుపచ్చ, తెలుపు అండి. ఇక శుభ సంఖ్య వచ్చేసి 9. ఇక తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. పరమ దిశలో ప్రయాణం చేస్తే కనుక మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. పరమ దిక్కు కూడా చాలా లాభం కూడా కలగవచ్చును. ఇక రేపటి రోజున శివారాధన చేయడం కాలం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో రేపటి రోజున అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అందరికీ కూడా రేపటి రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇక ఉదయం స్నానం చేసిన వెంటనే ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడానికి అయితే ప్రయత్నించండి. శివాలయంలో అభిషేకం చేయించుకోగలిగితే రేపటి రోజున చేయించుకోనండి. నల్ల నువ్వులు లేదంటే నల్ల వస్త్రాలను దానం చేయడానికి ప్రయత్నించండి. మీకు ఉన్నటువంటి దరిద్రాలు మొత్తము కూడా తొలగిపోతాయి. అలాగే పేదవారికి అన్నదానం తప్పకుండా చేయండి. అలాగే శని ప్రభావం ఉన్నందున శనివారం కూడా తలాభిషేకం చేయడం ఇలా చాలా మంచిదన్నమాట. ముఖ్యమైనటువంటి సూచనలు వచ్చేసి రేపటి రోజున ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. ఎవరైనా కానీ మిమ్మల్ని పరీక్షించడానికి వస్తారు, కానీ ఆ యొక్క పరీక్ష మీ యొక్క బలాన్ని అంతా కూడా బయటకు తీసుకొని వస్తుందన్నమాట. మీరు మృదువుగా ఉండాలి అండి, కానీ మీ యొక్క బలహీనత కాదు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక మలుపు అనేది షాక్గా మొదలవుతుంది. ఆశీర్వాదంగా ముగుస్తుంది అనమాట. ధైర్యంగా ఉండండి. శివుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ
యొక్క జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అసలు ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే కనుక ఏ విషయాన్ని అయినా సరే మీకు అవగతం అనేది అవగతం అనేది తీసుకోగలుగుతారన్నమాట. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మీ యొక్క జీవితంలో ఇటు వరకు ఉండాలి అనే విధంగా. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా కులదేవత ఆరాధన అయితే చేసుకుంటూ ఉండండి. అస్సలు మర్చిపోకండి. కులదేవతను ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండండి. కులదేవత ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు, ఎటువంటి బాధలు, ఎటువంటివి ఏది కూడా ఉండదన్నమాట. కష్టం కానీ ఏది కూడా ఉండదు. అనుకున్నటువంటి వారికి కూడా మనకు ఎప్పుడు కూడా ఈ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలండి. ఒకవేళ ఇంటి కులదేవత మీకు తెలియకపోతే తాత ముత్తాతలను అడిగి పాతకాలం వాళ్ళని కూడా మీరైతే అమ్మమ్మ తాత వీరు ఉంటారు కదండి, కనుక్కొని మరి మీకు కులదేవతను ఎప్పుడూ కూడా అసలు పూజించుకుంటూ ఉండండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపు శత్రువుల వల్ల కొంచెం బాధ అనేది ఎక్కువగా ఉంటుందండి. మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కూడా ఏదో ఒకటి వాళ్ళు అయితే పన్నాగలు పన్నుతూ ఉంటారు. మరి మిమ్మల్ని రెచ్చగొట్టాలి అనేసి చెప్పేసి ఈ రోజున అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి అయితే అసలు లొంగకండి. ఇక వారు చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీ యొక్క బుర్రకు అసలు ఎక్కించుకోనండి. అలాగే ఎక్కించుకొని కోపానికి అయితే గురి కాకండి. అతి కోపం ఎప్పటికీ కూడా మీకైతే పనికిరాదు. మన కోపమే మన యొక్క శత్రువు అంటారు కదండి. కోపాన్ని మనం ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకోవాలన్నమాట. ఎత్తుకు పైవెత్తులు వేస్తూ అదే విధంగా ఉండాలి. మీ యొక్క ఆలోచనలు కూడా ఉండాలండి. ఇక అలాగే ఎవరినైనా సానివ్వండి, మీ యొక్క ప్రతి పని యొక్క పనితీరు కానీ ఈ యొక్క అంతా కూడా సమాజంలో ఒక ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఏ విధంగా పంచుకోవాలి అనుకుంటున్నారో మనం కూడా వారితో అదే విధంగా నడుచుకోవాలి. కొంతమంది మనల్ని ఒక తెలియకుండానే మనల్ని అయితే ఏదైనా అంటే పెట్టాలనేసి, బాధలు పెట్టాలనేసి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. మనతో మంచిగా నటిస్తూనే ఉంటారు, కానీ మనతో స్నేహపూర్వకంగా నడుచుకున్నట్లుగానే నటిస్తారు. అయితే అన్నీ కూడా చూస్తూ ఉంటారండి. కొన్ని మాటలు అయితే చెప్తూ ఉంటారు. అలా చేయాలి, ఇలా చేయాలి, అలా బాగుంటుంది, నానా రకాలుగా చెప్తూ ఉంటారు. మనల్ని అంతా కూడా డైరెక్ట్గా చేయడం అన్నమాట. అంటే మనల్ని డైవర్ట్ చేయడానికి అయితే వాళ్ళైతే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటారు. అయితే అది మనకు ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పనితీరు కూడా మన యొక్క మనసును నొప్పించే విధంగా ఉంటుంది. మన యొక్క పనుల్లో హోదా చూస్తుంటే బాగుంటుందేమో, ఆ యొక్క ఆలోచనలు గురి చేయవలసినటువంటి పని కూడా పక్కన పెట్టేస్తాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క మైండ్ అంతా కూడా ఎలా చేస్తుంది, మీరు ఆ యొక్క పని తప్పకుండా చేయాలి. కొంతమంది వ్యక్తుల యొక్క చిన్న నష్టాలను ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నాయండి. ఆ యొక్క అవకాశాలు కనిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరమనే చెప్పాలి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో ఎంతవరకు దూరంగా ఉంటే అంతవరకు అంత మంచిదన్నమాట. మీరు శుభవార్తలో ఫలితంగా మీకైతే ఈ రోజున జాతక ఆధారంగా మంచి ఫలితాలే మీకు కనిపిస్తున్నాయండి. విద్యార్థులకైతే ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు ఉంటున్నాయన్నమాట. ఇక మంచి అవకాశాలు కూడా మీ ముందుకైతే కనిపిస్తున్నాయండి. మీకు ఉద్యోగ అవకాశాలు కూడా, మీ యొక్క చదువుకు సంబంధించినటువంటి ఏదైనా కానీ ఉద్యోగ అవకాశం కూడా రావడం అనేది కూడా దీని ద్వారా మీకు, ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా రిసీవ్గా చేసుకునే విధంగా కూడా ఉంటాయన్నమాట. మీ యొక్క భవిష్యత్తు అంతా కూడా శుభప్రదంగా ఉంటుందని కూడా చెప్పుకోవాలి. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. మీరు మంచిగా చేజిక్కించుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీని ద్వారా చాలా మురిచిపోతారండి. ఇక మీ యొక్క పేరెంట్స్ కూడా మీ యొక్క పిల్లల్ని చూసుకొని అంతా కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతారనమాట. మీకు ఉండేటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా ఈ రోజున అన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ కూడా చాలా సంతోషంగా మీ యొక్క అంటే మీకున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఈ రోజు అయితే మీకు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడిపేటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. తప్పకుండా మీ యొక్క పిల్లలు కూడా చదువులో బాగా రాణించుకోగలుగుతారు. మనం చదివించినటువంటి చదువుకి మనం కష్టపడినటువంటి అంటే మీ యొక్క కష్టానికి మంచి ఫలితం అయితే మీరైతే ఖచ్చితంగా కళ్ళారా చూస్తారనమాట. ఇక చాలా సంతోషంగా మనసంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. పేరెంట్స్గా మీరు అనుకునేటువంటి వారు కొంతమంది వ్యక్తులతో రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తలు అయితే ఉండాలన్నమాట. ఇక ఈ రోజున చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటుందండి. అయితే సూర్య నమస్కారాలు చేసుకోండి. మీ యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో ఆ యొక్క దృష్టిని మీ యొక్క పనులపై ఉంటే దానిపైన ఒక ఫోకస్ అనేది పెట్టుకోండి. అనవసరంగా వాళ్ళతో ఒకళ్ళు చెప్పారు, ఈ విధంగా చెప్పించుకున్నాం అనే విధంగా కూడా కాకుండా మీ యొక్క పని ఏదో మీరు చూసుకుంటూ వెళ్తాం అయితే మీకైతే చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఎటువంటి ఎవరి విషయాల్లో కూడా అసలు జోక్యం అనేది చేసుకోకండి. ఇక ఒక రకంగా మీ యొక్క ఆలోచనలు అవి చేసేవలసినటువంటి పని కూడా మర్చిపోకండి. ఇంట్లో సభ్యులతో కలిసి దేవాలయాల దర్శనం తప్పకుండా చేసుకుంటారు. ప్రయాణాలు చేసేటువంటి వారికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను, ఆనందాన్ని అంతా కూడా ఆ యొక్క భగవంతుడి దగ్గర పంచుకొని చెప్పుకోవాలండి. మరి ఇదండి ఈ రోజున ఎవరైనా సరే మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అయితే ఈ రోజున అయితే మీరు స్పెషల్ ఒక వ్యక్తి అనేటువంటి వారు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా, ఏదైనా కానీ సరే ఇంతవరకు మీకు ఉన్నటువంటి జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి మీకు అనుభవించేటువంటి జీవితం మరొక ఎత్తులాగా ఉంటుంది అని మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. చాలా అంటే చాలా ఆశ్చర్యానికి కూడా మీరు గురి చేసే విధంగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది. మీ యొక్క ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాల ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరైతే దూర ప్రయాణాలు కూడా అంటే సందర్శించేటువంటి అనుకూలతలు కూడా మీకు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. మీ యొక్క కోపాన్ని, ఆందోళన అన్నింటినీ కూడా కొంచెం మానసికపరమైనటువంటి ఒత్తిళ్లను ఈ రోజునైతే కొంచెం దూరంగా చేసుకోవాల్సినటువంటి వ్యాయామం చేసుకోండి. ఇక ఆధ్యాత్మిక పరంగా ఏదైనా సరే యోగా చేసుకోండి.
చేసుకోవడం కానీ లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా దూరం చేసుకున్నటువంటి వారు అవుతారు. కాబట్టి ఒత్తిడి వల్ల మీలో ఏర్పడేటువంటి అలసట, నీరసం కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. దీనికి మీకు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తే సరిపోతుందండి. ఇక చిన్నపిల్లలు ఉంటే కనుక కాసేపు సమయాన్ని అంతా కూడా స్పెండ్ చేయడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది. మానసిక ఒత్తిడి అనేది తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క మనసు కొంచెం రిలీఫ్ అవుతుంది అనమాట. కొంతమంది శత్రువులు మిమ్మల్ని అంతా కూడా కనిపెట్టుకొని మిమ్మల్ని ఒకటి చేయాలి అనేసి ఉద్దేశంతో మిమ్మల్ని ఈ విధంగా కొంచెం మభ్యపెట్టాలి, లేదంటే మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలో గౌరవ మర్యాదలు దెబ్బతీసే విధంగా ఏదో ఒక మాట్లాడి మరి మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ రోజున మీకు ప్లాన్ చేసే విధంగా వ్యక్తులు అయితే కొందరు కనిపిస్తున్నారండి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొందరు అయితే దూరంగా ఉండండి. ఇక మీకు చాలా అంటే మీకు ఉండేటువంటి అన్నీ కూడా ఎవరిని కూడా కదపకుండా మన పని ఏదో మనం చూసుకొని వెళ్ళిపోవడం అయితే మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. ఏదైనా సరే మీరైతే కొంచెం ఎవరి జోలికి కూడా వెళ్లకుండా ఒకరితో మనం ఏది కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా మన యొక్క జీవితాన్ని మనం గడిపితే చాలన్నమాట. ఇక అయితే ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనతో ఏ విధంగా నడుచుకుంటున్నారు, మనతో వారితో ఏ విధంగా నడుచుకోవాలి. కొంతమంది మనకు తెలియకుండానే మనల్ని అయితే బాధ పెట్టాలని, కించపరచాలని, అవమానపరచాలని, ఎప్పుడైతే మన యొక్క నాశనాన్ని అంటే చూడాలని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో రేపటి రోజునైతే కొంచెం దూరంగా ఉండండి, చాలా మంచిదన్నమాట. ఇక ఈ వ్యక్తులు ఇక తారసపడుతూ ఉండడం కూడా తప్పదండి. ఈ వ్యక్తులు కనుక మీకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. అలాగే ఈ రోజున మీకు ఎదురైనటువంటి సంఘటనలు యాదృచ్ఛికం కాదండి. ఒక ఇద్దరు మగ వ్యక్తులు వీళ్ళ ద్వారా మీకు పరిస్థితులు అనేవి కూడా మీ యొక్క హృదయాన్ని కదిలించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, శని ప్రభావం మీ యొక్క రాశివారి జాతకంలో ఎటువంటి పరీక్షల్లో అయినా చివరకు గెలిచే విధంగా మాత్రమే మీకైతే ఎదురవుతాయన్నమాట. తొందరపడి నిలబడి ఎటువంటి చెడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చెడు మార్గాలకు కూడా వెళ్ళకండి. రేపటి రోజున ఖచ్చితంగా మీరైతే శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. ఇక అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా మీరైతే వీడుకోగలుగుతారు. అంతా కూడా అన్ని శుభవార్తలే వినేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే కావస్తుంది. కాబట్టి ఇటువంటి విధంగా మీకైతే అంత శుభప్రదంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.